నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అబ్దుల్లాపూర్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య పట్ల రాష్ట్ర వ్యాప్తంగా వెలువెత్తిన నిరసనలు దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ ఈ నెల 2 నుండి 5 వరకు మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞం నిర్మల్ జిల్లా ముద్దల్ మండలంలో ఆర్యవైశ్యుల ప్రచారం నిజామాబాద్ జిల్లా వర్రి మండలంలో పిచ్చికుక్క స్వైర విహారం జలాల్పూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలికి తీవ్ర గాయాలు ఆసుపత్రిలో చికిత్స ఇక డీటెయిల్ చూస్తే 2020 జనవరి 2 నుండి 5 వరకు సికింద్రాబాద్ లోని మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావాలని నిర్వాహకులైన అఖిల విశ్వ గాయత్రి పరివార్ కోరారు స్థానిక శిశు మందిర్ పాఠశాల విద్యార్థులు ఆర్యవైశ్య సంఘం సభ్యులు నిర్మల్ జిల్లా ముత్తోల్ మండల కేంద్రంలో ప్రధాన వీధుల గుండా గాయత్రి దేవి రథయాత్రలో ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సభ్యులు పలువురు మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని పోగొట్టి దేశాన్ని సమర్థవంతం సుఖవంతం బలోపేతం చేసే ఆధ్యాత్మిక మహాయజ్ఞమని ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి అనుగ్రహంతో సుసంపన్నులుగా జీవించాలన్నారు धर्म का जागरण करते हुए शक्ति बिखेरते हुए सभी को आशीर्वाद देते हुए भगवान आज अपने मुदोल में आए। तो ये अच्छा दिन है ना आप सबके लिए अच्छा दिन है। अच्छा एक बात और है जो आपको ये एहसास हो जाएगा कि आज का दिन वास्तव में आपके लिए ऐतिहासिक दिन है। मान लीजिए हम आपसे ये कहें कि एक ऐसा व्यक्ति है जिसने भगवान राम के साथ काम किया है, तो आप बोलेंगे वो व्यक्ति कहाँ है, बताओ उसका नाम बताओ, कहाँ है, हम देखना चाहेंगे, मिलना चाहेंगे, है ना। बात वही है ना, क्यों? क्योंकि ये ऐतिहासिक घटनाएं हैं, युग बीत गए इन घटनाओं के लिए। आज का दिन वैसा ही कुछ है। अच्छा हम आपसे पूछते हैं, आपने धार्मिक आयोजन तो सुना होगा, अपने नगर में धार्मिक आयोजन होते हैं, बड़े बड़े आयोजन होते हैं जो पूरे समाज को प्रभावित करते हैं, किंतु कुछ घटनाएं ऐसी होती हैं जो सारे राष्ट्र को प्रभावित करती है। राष्ट्र को ही नहीं पूरे समाज को प्रभावित करती है। पूरे समाज को ही नहीं बल्कि पूरे नेचर को, पूरी प्रकृति को, पूरी धरती को, वातावरण को, पर्यावरण को प्रभावित करती है। कुछ घटनाएं ऐसी होती हैं। उन तमाम घटनाओं में एक घटना है अपने तेलंगाना स्टेट लेवल में एक महान आध्यात्मिक प्रयोग यज्ञ का। हमारी संस्कृति यज्ञ की संस्कृति है। हमारी संस्कृति के बहुत सारे चिन्ह हैं, बहुत सारे नामों से हमारी संस्कृति पहचानी जाती है। आज सारी दुनिया हमारी संस्कृति को योगा के नाम से जानती है और सारी दुनिया ने योगा को स्वीकार किया और एक साथ सारी दुनिया योग दिवस मना रही है। वो कहीं ना कहीं हमारी इंडियन कल्चर ही है। बहुत सारी बातें हैं, उन सब बातों में यज्ञ भी एक विशेषता है। यज्ञ तो वैसे ही हमारी भारतीय संस्कृति में होते ही है, किंतु भाइयों बहनों जहां अश्वमेध यज्ञ की बात है तो अश्वमेध यज्ञ से हमें पुराणों की बात याद आती है, युगों की बात याद आती है। आपको त्रेता युग में भगवान राम ने अश्वमेध यज्ञ किया था, याद है आपको? आप सब रामायण के बारे में जानकारी रखते हैं ना। भगवान राम ने अश्वमेध यज्ञ किया था, भगवान राम ने अश्व छोड़ा था और अश्व की रक्षा के लिए भगवान राम की सेना साथ में चला करती थी।
ఇక కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిన సర్పంచ్లు జెడ్పీటీసీ నాయకులు నీరు చెట్టు కింద చేసిన పనులకు ఇంతవరకు నిధులు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేసి తమను ఆదుకోవాలని మాజీ జెడ్పీటీసీ సుభద్ర, కె నారాయణరెడ్డి, ఎంఆర్ఓ ఈఓఆర్డి పాపారాయుడు, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ రవిప్రకాష్లు వినతి పత్రాన్ని అందజేశారు. నారాయణరెడ్డి మండల్ టీడీపీ ప్రెసిడెంట్. ఈనాడు ప్రభుత్వము మారినప్పటి నుంచి, అంటే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు జనవరి నుంచి ఎన్ఆర్జీఎస్ నిధులు ఎక్స్ సర్పంచులు అయితేనేమి, మిగతా వాళ్ళు అయితేనేమి ఎంతో మంది చేసి గులివాడ మండలంలోనే దాదాపు 2,50,00,000 రూపాయల వరకు సీసీ రోడ్లు కూడా ఎక్స్ సర్పంచుల ఆధ్వర్యంలో జరగడం జరిగింది. అలాగే నూతనంగా ప్రవేశపెట్టిన రైతుల ప్రయోజనాల కోసం నూతనంగా గోకులం అనే పథకాన్ని ప్రవేశపెట్టి వాళ్ళ పశువుల భాగాలు చేసుకునేదానికి ప్రవేశపెట్టి ఉన్నారు. దానికోసం కూడా 53 మంది రైతులు ఈ మండలంలో అన్ని పూర్తి చేసినాడు. 85 లక్షలు వాళ్ళకు కూడా రావాల్సి వచ్చింది. అలాగే గ్రామ పంచాయతీలు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా షెడ్లు కట్టి కూడా చెత్తను సంపదగా మార్చే విధానం కూడా దాదాపు 8 పంచాయతీలు కూడా పూర్తి చేసినాయి. వాళ్ళు కూడా దాదాపు 10-15 లక్షల రూపాయల నిధులు రావాల్సి ఉంది. ముఖ్యంగా ఈ నిధులు జనవరి నుంచి రాకపోవడం వల్ల దాదాపు 10 నెలల నుంచి కూడా రాకపోవడం వల్ల సర్పంచులు అయితేనే, ఎస్సీ సర్పంచులు అయితేనే, బి సర్పంచులు అయితే వీరే ఉండే వల్ల నిధులు లేక అప్పులు పాలయ్యే విధంగా ఉన్నారు. కానీ గవర్నమెంట్ గారు కూడా అదే విధంగా కూడా ఖర్చు సాధించడానికి పోకుండా మొత్తం ఎవరైతే పనులు చేసినారో మొత్తం నిధులు విడుదల చేసి, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నిధుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కాబట్టి మెటీరియల్ కాంపోనెంట్ కింద ఇప్పటికే మన రాష్ట్రానికి దాదాపు 1,750 కోట్లు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 10% మ్యాచింగ్ గ్రాంట్ కలుపుకొని మొత్తం నిధులు విడుదల చేసి ఈ అప్పుల బాధల నుంచి రైతులను ఎక్స్ సర్పంచులను ఆదుకుంటారని మన వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వేరే సారాలకు పోకుండా కూడా ఈ విధంగా కూడా చేస్తే అభివృద్ధి కూడా జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా జరిగితే ఎవడు కూడా పనులు చేసడానికి కూడా ముందుకు రారు. తక్షణం ఈ నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ముషీరాబాద్ డిపో ఉద్యోగులు విద్యానగర్, విఎస్టీ చౌరస్తాలో మౌన దీక్ష చేశారు. వీడియో మన మెకానిక్స్ మళ్ళీ వస్తారు, పక్కా వస్తారు. ఇక నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. జలాల్పూర్ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలిపై కుక్క దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబీకులు వడ్డేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రథమ చికిత్స అందించిన వెంటనే నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు. फूक रहे फूक थोड़ा
ఇక స్థానిక పత్తికొండ మండల పరిధిలో ఉన్న జూనియర్ కాలేజీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్ సోమన్న పాల్గొన్నారు. సోమన్ ఇక్కడ తిరుగు. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డెంగ్యూ చికెన్ గున్యాలపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. జిల్లాలో డెంగ్యూ జ్వరాలు ప్రబలడం, వైద్య ఆరోగ్య శాఖకు హైకోర్టు మొట్టికాయలు వేయడంతో నిద్రమత్తు వీడి మొక్కుబడిగా డెంగ్యూ చికెన్ గున్యా వ్యాధులపై అవగాహన కొరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అవగాహన లేకనే భయభ్రాంతులు అవుతున్నారు. ఈ మరణాలు కూడా డెంగ్యూ వల్ల కాదు సార్. ఇప్పుడు డెంగ్యూ అంటే అని తెలపడానికి ఈ ర్యాలీ తీసాం. మేము ఈ డెంగ్యూ గురించి మాట్లాడదలుచుకున్నాం. అయితే ఎప్పుడైతే జూన్ జూలై నుంచి వర్షాలు స్టార్ట్ అయిందో ప్రతి గ్రామంలో ప్రతి హ్యాబిటేషన్ లో మా హెల్త్ అసిస్టెంట్లు, మా ఆశలు, మా ఏఎన్ఎంస్ అందరూ కష్టపడుతున్నారు. సో ఎక్కడైతే మున్సిపాలిటీలు శాంక్షన్ చేయలేదో, ఎక్కడైతే ఉంచడం జరిగింది, ఎక్కడైతే ఇప్పుడు దాదాపు ఘనాపురం తెచ్చుకుంటే అంత పంట పొలాలు ఒక పేద కాలపోతుంది. అది ఊరి యొక్క అప్పుడు ఎక్కడ సుభాష్ నగర్ నుంచి శివశక్తి నగర్ దాకా అంబేద్కర్ కనిపించిన ఒక పెద్ద పోలీసు వాళ్ళు ఇక్కడ ఉంటున్నాయి. కాబట్టి ఒకటే మార్గం, వ్యక్తిగత పరిసరాలతో పాటించుకుంటే మనం చాలా సేఫ్ సైడ్ లో ఉంటాం. దీనికి భయభ్రాంతి చేసే అవసరం లేదు. ఇక మోతే తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది విజయారెడ్డి హత్య పట్ల నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయంకు తాళం వేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఐ హసన్, మహమ్మద్ అలీ, విఆర్ఏలు రాంబాబు, వస్మతి, శ్రీనివాస్, రాఘవేంద్రరావు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ ఉద్యోగులపై దాడులు, విజయ మేడం రెవెన్యూ ఉద్యోగులపై దాడులు. వీడియో
ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇంటింటా ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం ద్వారా నీటి నిల్వలు పెంపొందించడానికి దోహదపడతాయని వారు తెలిపారు. మరియు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంత నిర్మించుకునేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డిలు హాజరయ్యారు. స్పెషల్ ఆఫీసర్లు ముఖ్యంగా చేస్తున్న గౌరవ ప్రజాప్రతినిధులందరికీ నా తరఫున స్టార్ట్గానే చూస్తాను. అక్కడి నుంచి ఇంతవరకు మాత్రం మొక్కలు డైరెక్ట్గా కనిపిస్తాయని ఉద్దేశం మీ అందరికీ మనసారా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. తర్వాత కూడా ఎక్కడైతే మీకు అక్కడ లోకల్గా మీ ఫ్రెష్ ఫుడ్ ఫెన్సింగ్ వేశారు, అది కూడా పెట్టారు. తర్వాత మీరు పెట్టింది కూడా పెట్టారు. కానీ అట్లాగే మీరు బతికించాలని కూడా కోరుకుంటున్నాను. ఒక సంవత్సరం అట్లా బతికించుకోగలిగితే తప్పకుండా ఊరు మొత్తం కాకుండా రోడ్డు మొత్తం ఆహ్లాదంగా మారిపోతుంది. మీరు చేసిన కృషి కూడా మంచి ఫలితం దొరుకుతుంది. మళ్ళీ మీకు గురించి దానికన్నా ముందు కూడా ఒక 2 అంశాలు మిమ్మల్ని ఒకసారి ప్రవేశపెడతాను. ఒకటి డంప్ యార్డ్, ఒకటి వైకుంఠ ధామాలు. ఇంకా ఎన్ని మిగిలినాయి? ఒకటే మిగిలింది. దయచేసి మనం వ్యక్తిగతంగా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. 30 నాయకులు కంప్లీట్ చేద్దామని ఆలోచనతో మనం ఉంటే ఆఖరి అంశంలో కొన్ని మిగిలినాయి మనకి. ఎక్కడ ఇబ్బందులు దయచేసి చెప్పండి. ప్రభుత్వం ఎక్కడ చుట్టుపక్కల తప్పకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. వేరే డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగా ఉన్నాము. దాతల నుంచి అంటే వాళ్ళతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా అన్నీ కాకుండా ఎక్కడైనా కొనుగోలు కూడా చేయాలంటే కూడా ప్రభుత్వం తప్పకుండా ముందుకు వస్తుంది. మేము ఆలోచిస్తున్నాం. ఇవాళకి వచ్చిన ఈ మన విషయం గురించి, ఇంకుడు గుంతల గురించి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు, వారితో పాటు గౌరవనీయులు జిల్లా మంత్రి వర్యులు, అంతేకాకుండా ఇక్కడ స్థానిక శాసనసభ్యులతో కూడా వారి జర్నీలో ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది. ప్రత్యేక పిలుపుని మనకి ఇవ్వడం జరిగింది. జిల్లా మొత్తం జిల్లా అంతా అన్ని గ్రామాల్లో, అన్ని వాడల్లో ఎక్కడైతే మనం ఇంకుడు గుంటలు కట్టగలమో అన్నిటికీ నెలన్నర లోపులో మనము పూర్తి చేయాలని కూడా మనకి పిలుపునడం జరిగింది. దాని మేరకే ఇప్పుడు మీతో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అయితే మొత్తం మండలంలో ఒరిజినల్ గా 30,000 ప్రణాళికలో మొదటి వారం 10 రోజులు మనకి కొంచెం మెల్లగా అయినా సరే ఆఖరి రోజు చాలా మంచిగా అయ్యి రాష్ట్ర స్థాయిలోనే గుర్తింపు పొందడానికి అవ్వని ఇల్లు పక్కన పెట్టడం, భూమి లేని ఇల్లు, లేకపోతే సోప్ పెట్టి టెక్నికల్ గా వర్కౌట్ అవ్వని ఇల్లు, లేదా కొన్ని చోట్ల బ్లాక్ బాటమ్ సాయిల్ ఉండొచ్చు, ఇసుక ఎక్కువ ఉండొచ్చు. అట్లా టెక్నికల్ గా మనకి ఇబ్బందుల చోట్ల కాకుండా లేకపోతే మిగిలిన ప్రతి ఇంటికి కూడా తప్పకుండా మన ఇంకుడు గుంతలు కట్టుకునే ఆస్కారము మనకి ఇప్పుడు దొరికింది. ఇది బహుశా కొన్ని సంవత్సరాల్లో ఎప్పుడో ఒకసారి వచ్చే ఆపర్చునిటీ మనకి. ఇట్లాంటి అవకాశం బహుశా తర్వాత దొరకదు. ఎందుకంటే ఇవాళ రికార్డ్ చేస్తే నెల నుంచి నెలన్నర లోపల మీ పేమెంట్ చూసుకుంటాం మేము. ఒకవేళ రాకపోతే వేరే దగ్గర నుంచి ఎక్కడ తెప్పిస్తాం. ఇప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. ఇక తర్వాత మనకి వేరే అంశాలు కూడా ఉంటాయి. తుదిసారి కాదు, ఎట్టి పరిస్థితుల తర్వాత కూడా మళ్ళీ 2-3 సార్లు వస్తాము. మాకు తెలుసు మొట్టమొదటిసారి చేస్తే కొంతమందికి ఆసానంగా అవుతుంది, కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇబ్బంది ఎక్కడో మనం మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాము. ఇది ఒక శ్రమం. తప్పకుండా కట్టే పరిస్థితులు అందరం ఉండాలి. మళ్ళీ మనం చేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు, ఈఓ గారు, డిఆర్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇంటింటా ఇంకుడు గుంతల కార్యక్రమానికి ఇంత మంచిగా చక్కగా చెప్పుకొని మనం ఇంకా ముందు కూడా ఉన్న కంప్లీట్ అయినవి కూడా 1,400 చిల్లర అన్నారు. కావలసినవి కూడా 5,800 చిల్లర ఉన్నాయి. వాటిని కూడా ఇది మన మండలమే కాబట్టి మనం ముందుండి మీరు అందరి సహకారంతో, ఇప్పుడు గౌరవ జిల్లా అధికారులు వచ్చిర్రు, వాళ్ళ సహకారంతో మనం కూడా ముందు నడిచి ప్రణాళిక ఎలా సక్సెస్ చేసినామో పరిశుభ్రత పచ్చదనమని, అలాగే వీటిని కూడా ఇంటింటా ఇంకుడు గుంతలు సక్సెస్ చేసుకోవాలి. ఈ ఇంకుడు గుంతలకు ఇంకొక వాటి కూడా రానున్న ముందు తరాలకు కూడా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వారికి కూడా మనం ఇట్లా ఇంత మంచి కార్యక్రమం చేపట్టడము అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనం కూడా అన్ని మండలాలు మొన్న జరిగినాయి మండలాల మీటింగ్లు. అన్ని మండలాలలో మా మండలం ముందుంచుతామని అందరూ అంటున్నారు. మరి అందులో కోనరావుపేట మండలం కూడా ప్రత్యేకంగా ముందుంచాలని కోరుకుంటూ అందరికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం తహసీల్దార్ విజయారెడ్డిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినందుకు నిరసనగా సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలోని
తహసీల్దార్ కార్యాలయం ముందు స్థానిక తహసీల్దార్ బాలరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ నరేందర్, భిక్షపతి, శశి ఉద్దీన్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్పై దాడి చేసి కిరోసిన్ పోసి దారుణంగా విజయారెడ్డిని దారుణంగా హత్య సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతూ మన కార్యాలయం నుంచి కూడా బంద్ చేసి నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు అందరం కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తున్నాం. ఇక నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం ధన్వాడ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకి సంబంధించిన కోనేరులో ఊట నీరు వస్తుండటంతో దాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఈ కోనేరు చాలా కాలంగా నీరు లేకుండా పూర్తిగా ఎండిపోయిందని, మళ్లీ కోనేరులో నీరు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ రైతులకు ఓల్డేజ్ సమస్యను మరియు రైతులకు అందిస్తున్న 24 గంటల విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ముస్తాబాద్ మండల కేంద్రంలో 1,20 లక్షల వ్యయంతో నిర్మించిన సబ్ స్టేషన్ మరియు షాదీ ఖాన్లను ప్రారంభించేందుకు ముస్తాబాద్ మండలానికి వచ్చేస్తున్న కల్వకుంట్ల తారక రామారావుకు ఘన స్వాగతం పలకడానికి మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. దాన్ని ప్రారంభించుకోవడం చేసుకుంటుంది గౌరవ మంత్రి గారు వస్తున్న సందర్భంగా వారికి స్వాగతం చెప్పుకుంటూ, అలాగనే షాదీఖానా కూడా ముస్లిం సోదరులకు షాదీఖానా వారికి కూడా పక్షాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం, అలాగే మండలంలో అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మంత్రి గారి యొక్క వారి యొక్క విధి మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ హోదాలో ఉన్న పార్టీ ప్రతి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరూ కూడా సీనియర్ నాయకులు అందరూ కూడా రేపు మంత్రి గారు ముస్తాబాద్ మండల కేంద్రంలో 33/11 kV సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు చేస్తున్న సందర్భంగా ఈ యొక్క పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 57 మండల కేంద్రాల్లో 56 మండల కేంద్రాలలో ఎప్పుడూ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ముస్తాబాద్ మన గౌరవ మంత్రి గారి దృష్టికి ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు అందరం కలిసి అందరి సహకారంతో అప్పటి ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, గోపన్న గారు, అప్పటి పార్టీ అధ్యక్షులు కానీ పార్టీ అందరు నాయకులు అందరం కలిసి మంత్రి గారికి విన్నవిస్తే వెంటనే వారు ఇక్కడ పాజిబుల్ కాకపోయినప్పటికీ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఈ మండల కేంద్రంలో 33/11 kV సబ్ స్టేషన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం మంజూరు తీసుకొని శంకుస్థాపన చేయడం జరిగింది. అది పనులు పూర్తి చేసుకొని ఇప్పుడు ప్రజలకు చేరువలో వినియోగంకి వచ్చింది కాబట్టి దాన్ని గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా రేపు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ ముస్తాబాద్ గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి హాజరై మంత్రి గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ వారిని మనం వెల్కమ్ శుభాకాంక్షలు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మంత్రి అయిన తర్వాత మొదటిసారిగా మన ముస్తాబాద్ మండలానికి వస్తుంది కాబట్టి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన సబ్ స్టేషన్ ఏర్పాటు చేసిన దానికి ముస్తాబాద్ వస్తున్న సందర్భంలో వారికి స్వాగతం తెలపడం కోసం మరి ముస్తాబాద్ మండలంలోని ప్రజాప్రతినిధులందరూ మరి అట్లాగే అన్ని గ్రామాల గౌరవ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు రావాల్సిందిగా కోరుచు మరి ముస్తాబాద్ ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి గౌరవ మంత్రివర్యులకి స్వాగతం పలకాల్సిందిగా టీఆర్ఎస్ మండల పార్టీ పక్షాన్ని అందరికీ కూడా పేరున తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఎన్నికైన తర్వాత మంత్రివర్యులు అయిన తర్వాత మొట్టమొదటి సందర్భంలో
మండల పార్టీ పక్షాన కూడా మేము వారికి స్వాగతం సుస్వాగతాన్ని కూడా తెలియజేస్తున్నాం. గారు మంత్రి గారు మళ్ళీ మంత్రి అయ్యి మన ముస్తాబాద్కు వస్తున్నటువంటి సబ్ స్టేషన్ ఇనాగ్రేషన్కి అదేవిధంగా షాదీఖానా ఇనాగ్రేషన్కి వస్తున్న మన మంత్రి గారికి మన మండల సర్పంచులు ఎంపీటీసీలు ప్రతి టీఆర్ఎస్ నాయకులు ప్రజలు పెద్ద మొత్తంలో స్వాగతం పలకాలి. ఎందుకంటే ఇంత గొప్ప మంత్రి ఉండడం మన అదృష్టము. ఆ వారికి మనము అన్ని విధాల స్వాగతం పలికితే మనకు అనుకున్నవి కూడా తప్పకుండా అవుతాయని చెప్పేసి కోరుకుంటూ వారికి పెద్ద మొత్తంలో ఘన స్వాగతం పలకాలని మండల ప్రజలందరినీ కోరుకుంటున్నారు. మొదటిసారిగా ముస్తాబాద్కు వస్తున్న సందర్భంలో ఇక్కడ ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి మరి వారు తిరిగే ప్రాంతం అయితే ఏదైతుందో సబ్ స్టేషన్ షాదీ ముబారక్ అంటే షాదీకా అవి చూచి మరి అక్కడికి రోడ్డు అక్కడ అంతా క్లీన్ చేయడం జరిగింది. కానీ రేపు సార్ వస్తున్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఈ రెండు అయితే ఇంపార్టెంట్ ఉన్నాయి. కలాటును షాదీఖానా ఇంపార్టెంట్ కాబట్టి అవి రెండు మాత్రం చేసి తర్వాత కొద్ది రోజుల్లో బట్టి మళ్ళీ తిరిగి సారు మళ్ళీ వస్తానని ముస్తాబాద్కు వచ్చిన తర్వాత ప్రతి విలేజ్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అన్నీ కూడా రిబ్బన్ కట్ చేసుకునేవి ఉన్నాయి కాబట్టి మళ్ళొకసారి వస్తే మండలానికి ఒక రోజు మొత్తం కేటాయించమని చెప్పడం జరిగింది. ఆ రోజు వచ్చినాక మండలం మొత్తం అన్ని గ్రామాలు తిరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు మొదటిసారి వస్తున్నారు కాబట్టి కార్యకర్తలు మరియు మండల ప్రజలందరూ కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అబ్దుల్లాపూర్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య పట్ల రాష్ట్ర వ్యాప్తంగా వెలువెత్తిన నిరసనలు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఈ నెల 2 నుండి 5 వరకు మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞం. నిర్మల్ జిల్లా ముద్దల్ మండలంలో ఆర్యవైశ్యుల ప్రచారం. నిజామాబాద్ జిల్లా వర్రి మండలంలో పిచ్చికుక్క స్వైర విహారం. జలాల్పూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలికి తీవ్ర గాయాలు, ఆసుపత్రిలో చికిత్స. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.